శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి 2026 సంవత్సర నూతన సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆంగ్ల సంవత్సరాది ఫలితాలు తెలుసుకునే ప్రధాన ఉద్దేశం ఏంటంటే, చాలామంది వివిధ దేశాల్లో వర్క్ చేయడం జరుగుతోంది ప్రస్తుతం. ఆ కారణం వల్ల వాళ్ళు రాబోయే సంవత్సరం ప్లాన్ చేసుకోవడానికి, వారి యొక్క షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడానికి ముందుగానే మనం ఈ ఆంగ్ల సంవత్సరం మనది కానప్పటికీ కూడా విదేశంలో పనిచేస్తున్నటువంటి మన వారి కోసం ఈ సంవత్సర ఫలితాలు మరి 2026 జనవరి 1వ తేదీ నుంచి ఒక ఇండికేషన్గా చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారం మీరు కంప్లీట్గా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే వృషభ రాశి వారికి ఈ జనవరి 1వ తారీఖున ప్రారంభమైనటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు 11వ స్థానంలో శని భగవానుడు, దశమ స్థానంలో రాహు, 4లో కేతువు, మరి 2వ స్థానంలో గురువు. మరి చెప్పాలంటే ఈ రాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి గురువు, శని కూడా చాలా అనుకూలంగా ఈ సంవత్సర ప్రారంభం నుంచి జూన్ 1వ తారీఖు వరకు గురుగ్రహం అనుకూలత ఈ రాశి వారికి ధనస్థానంలో ఉండడం వల్ల, సంవత్సరం అంతా కూడా శని లాభస్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా ఈ రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి ఇంప్రూవ్మెంటు, అలాగే ఉద్యోగం ఇంప్రూవ్మెంట్తో పాటుగా వారి యొక్క ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ కారణం వల్ల మీరు ఎటువంటి మొగమాటం లేకుండా నిర్భయంగా మీరు ఎక్కడ ఎక్కువ జీతం వస్తుందో దాన్ని ప్లాన్ చేసుకొని బ్రహ్మాండంగా మీరు మారిపోతే అది మీకు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. 99% వృషభ రాశి వారు జూన్ 1వ తారీఖు లోపల వారి యొక్క ఉద్యోగ అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఏదైనా స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన ఈ సమయంలో నెరవేరుతుంది. లేదా ఏదైనా ఒక ఇండస్ట్రీలో కానీ, ఒక వ్యాపార సంస్థలో కానీ, ఒక పారిశ్రామిక రంగంలో కానీ మీరు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా పెద్ద ఇండస్ట్రీయో ఇంకోటో స్టార్ట్ చేస్తే దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉంది. దానివల్ల మీకు చాలా వరకు కలిసే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఆలోచించి, అవతల పార్టీ నమ్మకస్తులైతే మీరు చాలా వరకు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. అలాగే మీకు రెగ్యులర్గా వస్తున్నటువంటి ఆదాయంతో పాటు ఈ విధంగా వ్యాపారం ద్వారానో, రియల్ ఎస్టేట్ ద్వారానో, కన్స్ట్రక్షన్ ద్వారానో అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద శని భగవానుడు మీ యొక్క స్థాయిని, ఆదాయాన్ని ఈ సంవత్సరంలో పెంచడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇక రాహు దశమ స్థానంలో ఉండడం అనేది సాధారణంగా రాహువే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్కి కారణం అవుతూ ఉంటాడు. సాఫ్ట్వేర్ అవనివ్వండి, A1 అవనివ్వండి, రైల్వే సంబంధించిన ఉద్యోగాలు అవనివ్వండి, అలాగే ఎయిర్లైన్స్ సంబంధించిన ఉద్యోగాలు అవ్వండి, ఒక చోట అనేక వేల మంది ఒక సంస్థలో ఉద్యోగం చేస్తుంటే దానికి కూడా రాహువే కారణం అవుతూ ఉంటాడు. సినిమా ఇండస్ట్రీకి కూడా రాహువే కారణం అవుతూ ఉంటాడు. ఎస్పెషల్లీ ఈ వృషభ రాశి వారు శుక్రుడు అధిపతి అవడం, అదే రాశిలో చంద్రుడు ఉచ్చ పొందడం, ఈ సినిమా రంగంలో వీళ్ళు చాలా బాగా రాణించగలుగుతూ ఉంటారు. అయితే ముందుగా వీళ్ళు హీరో కన్నా విలన్గా బాగా రాణించగలుగుతుంటారు. స్త్రీలైతే డైరెక్ట్గా అటు టెక్నీషియన్స్గా కానీ లేదంటే యాక్టర్గా కానీ రాణించవచ్చు. అలాగే మీరు ఏదన్నా ఈ సంవత్సరం సినిమా రంగంలో ప్రవేశించాలనుకుంటే 100% మీరు సినిమా రంగంలో ప్రవేశానికి తగిన అర్హత, అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే, రాహు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహుకి కుంభరాశి స్వక్షేత్రం అవుతుంది. అలాగే కుంభరాశి యొక్క మరొక రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శని 11వ స్థానంలో ఉన్నాడు. అంటే మన కోరికలు తీర్చే స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మీరు ఇటువంటి సినిమా ఇండస్ట్రీలోకి మారాలన్నా, ఇంకో వేరే మ్యూజిక్కో, సంగీతమో వేరే రంగంలోకి మారాలన్నా, మీకు పరిచయం లేని వ్యవస్థలోకి మారాలన్నా కూడా ఈ గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే డిసెంబర్ 5, 2026 సంవత్సరం డిసెంబర్ 5 వరకు మాత్రమే రాహు దశమ స్థానంలో ఉంటాడు. కాబట్టి 100% మీ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని జాగ్రత్తగా గమనించడం మంచిది. రాహుతో పాటు కేతు 4వ స్థానంలో ఉన్నప్పుడు సాధారణంగా ఈ సమయంలో మీరు ఏదైనా స్థిరాస్తి అమ్మాలనుకుంటే ఆ స్థిరాస్తి అమ్ముడుపోయే అవకాశం ఉంది. సో ఫర్ ది సేమ్ టైం మీరు విద్యార్థులై ఉంటే
ఏదన్నా హాస్టల్లోనో సొంత ఊరికి దూరంగా ఉండే చదువుకునే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కొద్దిగా విదేశీ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం ఇది రాహుకేతు శని భగవానుడు అయిపోయి ఇక ప్రధానంగా మనకి గురుగ్రహం. గురువు కారకత్వాలుగా మనం అనుకున్నప్పుడు ధనకారకుడు, సంతానకారకుడు, విజ్ఞానకారకుడు, సౌభాగ్యకారకుడు, ఒక విధంగా అదృష్టానికి కారకుడు, సహజ భాగ్యాధిపతి అవుతుంటాడు. కాబట్టి అందువల్ల అటువంటి గురువు ధనస్థానంలో భాగ్యాధిపతిగా ఉండడం వల్ల ధనాదృష్టాన్ని, తండ్రి గారి సహకారాన్ని, గురువుల ద్వారా విద్య నేర్చుకోవడానికి, వారి ఆశీస్సులు పొందడానికి అనుకూలంగా ఉంటుంది. తద్వారా కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరగడానికి అనుకూలంగా ఉంది. కుటుంబ ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ఒకరికి చాలా మంచి ఫలితాలు రావడం వల్ల మీకు కూడా కొంతవరకు అది సహకారంగా సపోర్ట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఇంచుమించుగా జూన్ 1వ తారీఖున గురుగ్రహం తృతీయ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే ఒక విధంగా తృతీయ స్థానం అనేది కొత్త ప్రయత్నాలకి ఇది కారణం అవుతూ ఉంటుంది. ఒక విధంగా మీరు సంపాదించిన ధనం ఈ సమయంలో దేని మీదన్నా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బాగుంటుంది. ఎందుకంటే గురువు ఉచ్చులోకి వెళ్తున్నాడు. ఒక విధంగా మీకు అష్టమాధిపతి ఇవన్నీ కూడా రావడం వల్ల మీరు ఇతరులకి మంచి మార్గంలో పెడుతూ మీరు కూడా మంచి మార్గంలోకి పోయాలి, వేరే విధంగా ఇన్వెస్ట్ చేయడానికి బాగుంటుంది. బట్ ఇదే గురువు మనకి అక్టోబర్ 31వ తారీఖున శుక్రుడు అతిచారలో సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అంటే అక్టోబర్ 31 నుంచి జనవరి 24 అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం 2027 జనవరి దాకా కూడా సింహరాశిలో మీకు చతుర్థ స్థానంలో ఉంటాడు. అంటే లాభాధిపతిగా అష్టమాధిపతి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల మీరు ఏదైనా జనవరి 31 తర్వాత గృహ నిర్మాణం చేసుకోవడం కానీ, సొంతంగా గృహం కొనుక్కోవడం కానీ, విదేశ పర్యటనలు చేయడం కానీ, విదేశంలో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి దానికి తగినటువంటి అంటే అక్కడైనా విదేశంలో ఉండి గ్రీన్ కార్డు వగైరా కార్డుల కోసం ప్రయత్నం చేస్తుంటే అటువంటి వారికి అక్టోబర్ 31 తర్వాత చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఏదో విధంగా ఒక స్థిరాస్తి కూడా ఈ సమయంలో మీరు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా వృషభ రాశి వారికి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. కంపల్సరిగా 2026 సంవత్సరం ఈ వృషభ రాశి వారికి చాలా అదృష్ట యోగాలను కలగజేసే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా 2026 సంవత్సరంలో ఇప్పుడు చెప్పినటువంటి 4 గ్రహాలని సింపుల్ పరిహారాలు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ముందుగా శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం నెంబర్ 1గా ఏంటంటే మీరు క్రమశిక్షణతో మెలగడం, ప్రతిరోజు ఉదయం ఒక అరగంట అన్న వాకింగ్ చేయడం, ప్రాణాయామం చేయడం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని, ముసలివారిని వారికి ఏదో విధంగా సేవ చేసి వారిని అవమానపరచకుండా సమయానికి వారికి కావలసినటువంటి సదుపాయాలు, సౌకర్యాలు కల్పించడం వల్ల, వారిని ఆత్మీయంగా పలకరించడం వల్ల శని భగవానుడు మీకు సంపూర్ణంగా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో అటువంటి వారు ఎవరు లేనప్పుడు ఏ అనాథ శరణాలయంలోనో ఏ ఆశ్రమంలోనో వృద్ధులు ఉంటే వారికి ఏమైనా మందులు అవసరమా, లేదంటే వాళ్ళకి ఏమన్నా పని చేసి పెట్టాలా, అలాంటిది ఏమన్నా మీరు ఫిజికల్గా వారికి ఏ విధంగా సహాయపడినా వారికి సేవ చేసిన మీ యొక్క శని భగవానుడు సహకరిస్తాడు. ఇంకా మీకు అవకాశం ఉంటే ఈ చలికాలంలో ఎవరైతే రోడ్ సైడ్ అది వృద్ధులు, అసమర్థులు, రోగిష్టి వారు ఉంటారో వాళ్ళకి ఒక మంచి రగ్గు, దుప్పట్ లాంటిది దానం చేయడం వల్ల శనిగ్రహ అనుగ్రహం పొందుతారు. ఇది శని భగవానుడికి. ఇక రాహుగ్రహం అనుగ్రహం పొందాలంటే మీరు ఎక్కువగా కాలభైరవుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది. బట్ ఎవరైతే వక్ర మార్గంలో, అక్రమ మార్గంలో వెళ్తూ ఉంటారో వాళ్ళని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేయాలి. అంటే మీరు కూడా ఏదంటే రాహు ఎప్పుడైతే మనిషి జీవితంలో యాక్టివేట్ అవుతాడంటే వాడికి ఏమైనా వ్యసనం, బలహీనత ఉన్నప్పుడు రాహు విజృంభించి మరింత వ్యసనపడుగా మారుస్తుంటాడు. మీలో ఉన్నటువంటి వ్యసనాల్ని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా రాహు బలవంతుడు అవుతాడు. రాహుగ్రహ అనుగ్రహం కోసం దుర్గా అమ్మవారి ఆరాధన, కాళికామాత ఆరాధన చేసుకోవడం వల్ల, లేదంటే ఏదైనా అమ్మవారి ఆలయంలో ఒక నిమ్మకాయ తీసుకొని మీ దగ్గర పెట్టుకోవడం వల్ల కూడా రాహుగ్రహ అనుగ్రహం పొందుతూ ఉంటారు. బట్ ఏదైనా కొంతవరకు చెడు వ్యసనాల నుంచి బయటపడితే రాహు యొక్క ఫేవర్ మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక కేతు అన్నది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా కేతు సహకరిస్తాడు. నిరాశగా ఏదన్నా ఎవరన్నా బాగా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఏదో ఒక ధైర్యం చెప్తే చాలు మీరు, అంటే కౌన్సిలింగ్ అవ్వాలన్నమాట.
ఆ కౌన్సిలింగ్ అవ్వడం వల్ల కేతువు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. లేదంటే బుధవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ వినాయకుడిని గరికతో అర్చన చేయడం వల్ల, సంకటనాశన గణేష్ స్తోత్రం చదవడం వల్ల, అలాగే ఏదైనా సాధువులకి అలాగే బ్రహ్మచారులకి ఇండ్లు పట్టకుండా తిరుగుతున్న వారికి కావాల్సినటువంటి కాషాయ వస్త్రాలు కానీ ఏదన్నా వారికి భోజనం కానీ పెట్టడం వల్ల కేతువు సహకరించే అవకాశం ఉంటుంది. విఘ్నేశ్వరుడు ఆరాధనతో కేతువు సంతృప్తి చెందే అవకాశం ఉన్నది. అలాగే మీ దగ్గర ఈ పోక చెక్కని ఉంటుంటాయి, అంటే తమలపాకులు కిల్లీలో వాడే పోక చెక్క మీ దగ్గర పెట్టుకోవడం వల్ల కానీ, డ్రై ఫ్రూట్స్ పంచిపెట్టడం వల్ల కానీ కేతువు మీకు సహకరిస్తాడు. ముఖ్యంగా గురువు, మీ గురువు అంటే మీ తండ్రి గారిని, మీ విద్య నేర్పిన గురువుని ఆరాధించడం వల్ల, లేదంటే మన ప్రస్తుతం ఉన్నటువంటి బాబావారు, దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, ఈ విధంగా గురువుని ప్రతి గురువారం ఆరాధించడం వల్ల, గురువారం రోజు ఆవుకి శనగలు పెట్టడం వల్ల, అంటే గోవుని సేవించడం వల్ల, పూజించడం వల్ల కంప్లీట్గా మీకు గురువు అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. స్త్రీలైతే వారు చేస్తున్నటువంటి స్నానం చేసినప్పుడు వేడి నీళ్ళలో కొద్దిగా పసుపు పెట్టుకొని స్నానం చేయడం వల్ల, ఎక్కువ పసుపు వాడటం వల్ల కూడా గురుగ్రహ అనుగ్రహం స్త్రీలకి కలిగి సౌభాగ్య యోగాన్ని, తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.